పూజనీయులైన తల్లిదండ్రులకు నమస్కారంతో మేము మే 2, 2024 సింగపూర్లో క్లౌడ్ ఫారెస్ట్ చూసాము. అక్కడ నుండి వచ్చి జురాసిక్ నెస్ట్ కేవ్కి వచ్చాం. జురాసిక్ నెస్ట్ కేవ్ అది హోటల్లో, అందులో భోంచేసాం. 3:15కి వచ్చాం. ఇది క్లౌడ్ ఫారెస్ట్ చూసి వచ్చాము. యాక్చువల్గా క్లౌడ్ ఫారెస్ట్కి 11:10కి వచ్చాము. 11:10కి వచ్చి క్లౌడ్ ఫారెస్ట్ అంతా చూసాము. క్లౌడ్ ఫారెస్ట్లో 7,000 రకాల పూల చెట్లు ఉన్నాయి. 7,000 రకాల పైచిలకు పూల చెట్లు ఉన్నాయి. అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉంది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి హోటల్కి వచ్చాం. జురాసిక్ నెస్ట్ కేవ్కి వచ్చాం. అది అక్కడ చేసి ఇప్పుడు అలా నడుచుకుంటూ వస్తున్నాం. నడుచుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో ఇలాంటి ఎన్ని ఉన్నాయి. చాలా బాగుంటుంది. రూట్ అంతా సూపర్ ట్రీస్ అని ఉన్నాయి. సూపర్ ట్రీస్ గ్రో అంటారు. అవి చాలా బ్యూటిఫుల్. ఆ ట్రీస్ గ్రో నైట్ చూడాలంట, చాలా అందంగా ఉంటాయి. అలా నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఎక్కడ హోటల్లో భోంచేసేసి జురాసిక్ నెస్ట్ కేవ్లో భోంచేసి నడుచుకుంటూ వస్తున్నాం. ఇలాగా ఇది వచ్చేసరి ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది. మంచి బొమ్మలతో నడుచుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కనైన ప్లేస్. ఇంకో మీరు వస్తుంది ఇది స్కై పార్క్ వెళ్తున్నాం. ఈ స్కై పార్క్ 56 అంతస్తులు. ఈ స్కై పార్క్ 56 అంతస్తులు. 56 అంతస్తుల పైన అదేంటంటే షిప్లో ఉంటుంది పైన. అక్కడ మాకు మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నామట. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ దానిపైన చేసాం. ఇది ఎంట్రన్స్, స్కై పార్క్కి ఎంట్రన్స్. 56 అంతస్తులు. దానిపైన మేము మా అబ్బాయి కోళ్ళు పిల్లలు మాకు మ్యారేజ్ యానివర్సరీ చేశారు. పైన లిఫ్ట్ దగ్గర కాసుకున్నాం. లిఫ్ట్ దిగి పైకి వెళ్తున్నాం. ఇది స్కై పార్క్ హోటల్, మెరీనా బే ల్యాండ్ స్కై పార్క్ హోటల్ అంటారు. రోజు మాది 42వ పెళ్లి రోజు. మా అబ్బాయి కార్తీక్ వాళ్ళ వరలక్ష్మి మా పిల్లలతో కార్తీక్ మమ్మల్ని అందరినీ సింగపూర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ 56 అంతస్తులు ఏంటి హోటల్ స్కై పార్క్ హోటల్. ఈ హోటల్ పేరు స్కై పార్క్ హోటల్. 42వ అంతస్తులు ఉన్నాం. అంటే సింగపూర్ అంతా ఇంచుమించుగా చూడవచ్చు. అంటే దుబాయ్ చూసినట్టుగానే. మాది 42వ పెళ్లి రోజు. ఓకే 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 పిల్లలు అక్కడికి వెళ్తారు. చూసారా, ఇది స్కై పార్క్. ఇక అక్కడ కూర్చున్నాం. అది పైన తీసిన ఫొటోస్ అన్నీ. స్కై పార్క్ హోటల్ పైనుంచి తీసింది. సింగపూర్ అంతా చక్కగా కనబడుతుంది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా మీద నుండి చూస్తే దుబాయ్ ఇలా కనబడుతుందో, బుర్జ్ ఖలీఫా 125 స్టోర్డ్ బే వరకు వెళ్ళాం. 125 అంతస్తుల వరకు వెళ్ళి అక్కడ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. 2022 మే 2 2022 మే 2 అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం మా యానివర్సరీ. అక్కడ స్కై పార్క్ చూసి అలాగా ఫ్యాంటసీ గార్డెన్కి వచ్చాం. ఫ్లోరల్ ఫ్యాంటసీ గార్డెన్. ఇది కూడా ఒక పెద్ద గార్డెన్, బ్యూటిఫుల్. స్కై పార్క్ హోటల్ చూసి ఫ్లోరల్ ఫ్యాంటసీ గార్డెన్కి వచ్చాం. ఎంత చక్కగా ఉంటాయంటే ఇవి. ఎక్కడ చాలా అందంగా ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని చూడాలి. ఏంటంటే ప్రతి కంట్రీకి ఇందులో ఫ్లోరల్ గార్డెన్లో ప్రతి కంట్రీకి చెందినటువంటి పూల మొక్కలు ఉన్నాయి. ఒక కంట్రీని అనేది ఫోటోస్ వీడియోలు ఉంటుంది. నా వీడియో తయారీసి పెట్టాను, నా వీడియోలో ఉంటాయి అవన్నీ. ఇది ఫోటో జిఎస్ఎఫ్ కాబట్టి ఓన్లీ ఫొటోస్లోనే ఉంటాయి. ఫొటోస్ ఫ్లోరల్ ఫ్యాంటసీ ఫొటోస్ అన్నీ. ఇది కూడా పూల మొక్కల తాలూకా ఏరియా, పూల చెట్లు. అయితే డిఫరెన్స్ ఉంది దానికి దీనికి, చాలా డిఫరెన్స్. చేయడం అనేవి రకరకాల పెంచినటువంటి ఉన్నది. కానీ అక్కడున్న రకరకాల చిత్రమైనటువంటి
బొమ్మల్లాంటి ఉన్నాయి, వుడ్తో తయారు చేసినవి, రకరకాల ఇవి ఉన్నాయి ఇందులో ఫ్యాంటసీలో. చూడొచ్చు, బ్యూటిఫుల్ ఏరియా. పార్క్ హోటల్ నుంచి దిగిపోయాము. అంటే పార్క్ హోటల్ అంటే 5:30 కల్లా కిందకు వచ్చాము. పార్క్ హోటల్లో 3-4 నుంచి 5:30 అక్కడ ఉన్నాం. 5:30కి కిందకి దిగాము. అలంకారం చేశారు. అక్కడ నుండి కుల్ఫీ గార్డెన్, తులిపి గార్డెన్కి వచ్చాం. అబ్బాయి ఎన్ని రకాలే కుల్ఫీ గార్డెన్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి, ఎన్ని రకాలు చెప్పలేము. చాలా సేపు 9 గంటల వరకు ఇక్కడే ఉన్నాం మంచిగా. అనుకుంటా 9 గంటల వరకు. తులిపి ఫ్లోరల్ ఫ్యాంటసీ గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలు అన్నమాట. అన్ని రకరకాల పూల మొక్కలు. తులిపి ఎన్ని రకాలంటే అన్ని రకాల తులిపి. అది మీకు అందరికీ ఏంటంటే ఒక రకంలా కనబడుతుంది, కానీ ఆ బోర్డులు పెట్టారు. ప్రతి మొక్కకి బోర్డులు ఉన్నాయి, విసిరే బోర్డులు. ప్రతి మొక్క ప్రతి పువ్వుకి కూడా బోర్డులు పేర్లు రాసి పెట్టారు. చూడాలి, బ్యూటిఫుల్. చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఉదయం 10 గంటల బయలుదేరిన వాళ్ళ రాత్రికి ఫ్లోరల్ ఫ్యాంటసీలో ఉన్నాం. ఇక్కడ 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాం. చూసారా, బ్యూటిఫుల్ గార్డెన్. అన్ని రకాల ఫ్లవర్స్ అంటే చెప్పలేం అన్నమాట. స్ట్రక్చర్స్, రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. చూసేసి బయటకు వచ్చేసాము. అంటే ఇంటికి రావటానికి అనేసి మేము బయలుదేరుతున్నాం. నడుచుకుంటూ వచ్చేసాం, ఎన్ని చూసుకుంటూ పైకి వచ్చేసాం. పైకి వస్తున్నటువంటి త్రోవలో ఉన్నటువంటి ఇవన్నీ అనమాట. చక్కగా అలాగా చూసుకుంటూ బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాం. బస్ స్టాండ్లో కూర్చుంటే మాకు ఇది కనపడుతుంది, స్కై పార్క్ హోటల్ కనబడుతుంది. బస్ స్టాండ్లో కూర్చున్నాం బస్ కోసం వెయిటింగ్. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది మాకు వాటర్ పడుతుంటుంది. వాటర్ లాగా వస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది. ఫ్యాంటసీ గార్డెన్ అంతా చూసి అక్కడ వచ్చాం బస్ స్టాప్కి. 9:30 అవుతుంది. ఇక్కడ చర్చి కనబడుతుంది, చర్చ్ అది. అక్కడ కూర్చున్నాం, చక్కగా బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. మా నాన్నగారు ఆడుకుంటున్నారు. వెరీ నైస్. బస్సు వచ్చింది, ఎక్కుతున్నాం. అందరికీ ధన్యవాదములు.